ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని పాఠంశెట్టి సూర్యచంద్రకు జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. నియోజకవర్గంలో నెహ్రూ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులకు 190 కోట్లు, రహదారులకు 66 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయటం కనిపించడం లేదా అని నిలదీశారు. ఆ రోజు కూడా అడగాలి కదా. గతంలో జనసేనలో నువ్వు ప్రతిపక్షంలోనే కదా ఉన్నావు. ఇప్పుడు అవసరం వచ్చిందా? వాళ్ళు స్క్రిప్ట్ రాయించి నీకు చేయించేస్తున్నారా ఇది? కాబట్టి నువ్వు నీ అద్దుల్లో ఉంటే బాగుంటుందని చెప్పి అని కోరుకుంటున్నాను. బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ మరి ఎక్కడ ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయనటువంటి అభివృద్ధిని ఇక్కడ జ్యోతి నెహ్రూ గారు చేస్తుంటే నువ్వు మాట్లాడితే అవినీతి 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 అని దానికి హెడ్లైన్ పెట్టాడు. మళ్ళీ నువ్వు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు నిన్ను వద్దంటున్నారు. అంటే ఏంటి? నీకు మెంటల్గా ఒక బుర్ర పోడైపోయినటువంటి రాజకీయ నాయకుడిగా నిన్ను గుర్తించే ఏ పార్టీ కూడా నేను దారి చేరనివ్వడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మట్టి ఇసుక అన్ని దోపిడీ అంటున్నాడు. నువ్వు గతంలో పోటీ చేసినటువంటి సర్పంచ్గా పోటీ చేసినటువంటిప్పుడు నా దగ్గర ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు, మీరే నాకు దిక్కని చెప్పేసి తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు 4 కార్లు నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్కి పోటీ చేస్తున్నావు అంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సొమ్ము? నీకు వచ్చినటువంటి వాటా ఎంత? గతంలో అడిగా నువ్వు సమాధానం చెప్పలేదు. నీ పంపకాల్లో నీకు ఎంత వచ్చింది? నువ్వు 10 ఎకరాలు అమ్ముకున్నాను అన్నావు, నీ వాటాకి ఎంత వచ్చింది? 6 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎంతో వస్తే నువ్వు అమ్మేసినప్పుడు ఈ 10 ఎకరాలు ఎక్కడి నుంచి అమ్మేమని చెప్పేసి ఎలా వచ్చిందని కూడా సమాధానం చెప్పాలి మాయా. మరి అదేవిధంగా ఇంకొకసారి పదే జ్యోతి నెహ్రూ గారి మీద, మా నాయకుడు నవీన్ గారి మీద మాట్లాడితే మనకి కుదరదు, మేము నిన్ను ప్రతిఘటిస్తాం. ఇంకొకసారి మాట్లాడితే మేము మళ్ళీ కూడా నీ భాగవతం కూడా ఇంకా చాలా ఉంది. నువ్వు గత ఎలక్షన్లో 5 కోట్లు ఇచ్చుకుని నువ్వు నామినేషన్ వేసావు ఇండిపెండెంట్గా. ఇది వాస్తవం కాదా? 5 కోట్లు ఇచ్చుకుని నువ్వు నామినేషన్ వేసావు. రాజమండ్రి నుంచి బ్యాంకులో డ్రా చేసి నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు. ఎన్ఆర్ఐ వేసినటువంటి సొమ్ముని నీకు ఎలా వస్తుంది? మరి చెప్పాలి కదా మీరు. ఇక సాధారణ వ్యక్తి బతకాలంటే మనందరికీ తెలుసు, కనీసం రోజుకి 1000-2000 రూపాయలు ఉంటేనే కానీ గడవనటువంటి పరిస్థితి. నా దగ్గర చిల్లి గవ్వలేదంటూనే 4 కార్లు మెయింటైన్ చేస్తున్నావు, మీ అబ్బాయిని డాక్టర్ చదువుతున్నావు, ఇంటికాడ కుటుంబ పోషణ ఎలా వస్తుంది? ఇదంతా నీకు ఎలా వస్తుంది? ముందు అది చెప్పు. ఆ తర్వాత నువ్వు విమర్శించడానికి సరిపోదు. కానీ మా నెహ్రూ గారిని కానీ నవీన్ గారిని కానీ ఎక్కడా నువ్వు విమర్శించడానికి సరిపోవని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి తస్మాత్ జాగ్రత్త, జ్యోతి నెహ్రూ గారిని కానీ నవీన్ గారిని విమర్శిస్తే కుదరదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అడబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేయడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు అన్నది పెద్దలు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ రాష్ట్ర కార్యదర్శి అప్పలరావు గారు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రోజున ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యచంద్ర ఒక ప్రెస్ మీట్ పెట్టి స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడాడో ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి కార్యకర్తకి క్షుణ్ణంగా తెలుసు. ఏదో ఒక పార్టీ చూసిన పిలవకపోతుందా, పార్టీలో పిలిచి టికెట్ ఇవ్వకపోతుందా, లేదా కనీసం ఒక కార్యకర్తగా పార్టీలో జాయిన్ చేసుకోకపోతారా అనే ఒక ఆలోచనతో ఏదో ఒక నాయకుడిని మనం గట్టిగా తిట్టినట్లయితే అబ్బో సూర్యచంద్ర చాలా పెద్ద నాయకుడు, ఈ పెద్ద నాయకుడిని తిడుతున్నాడు కాబట్టి ఇతన్ని మన పార్టీలో చేర్చుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనతో, పార్టీ ఉంటుంది అని ఒక ఆలోచనతో అతను మనుగడ కొనసాగించుకోవడానికి, అతని స్థాయి పెద్దది చేసుకోవడానికే ఈ రోజున జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వార్డు నెంబర్ దగ్గర కూడా ముఖ్యమంత్రిని కామెంట్ చేసే స్థాయికి ఈ రోజున మీడియాలో తయారైపోవడం జరుగుతుంది. మన స్థాయి ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాం, ఈ మాట్లాడే మాటలు అది నిజమా అబద్ధమా అన్నది వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. 200 కోట్ల అవినీతి జరిగిందా నువ్వు చూసావా? నువ్వు లెక్క పెట్టావా? అవినీతికి పరాకాష్ట నువ్వు అని చెప్పేసి మీ జనసేన పార్టీలో జరిగిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా మరి డబరకం మోగిస్తే
సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ రోజున జ్యోతుల నెహ్రూ గారు అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇక్కడ ప్రతి నాయకుడు కూడా మేము ఒక సవాల్ ఇస్తున్నావు. నీకు దమ్ముంటే కాసుకో. నువ్వు 200 కోట్ల అవినీతి జరిగిందని నిరూపిస్తే జీవితంలో జ్యోతుల నెహ్రూ గారు కానీ మేము కానీ రాజకీయాలు చేయడం మానేస్తాం, పోటీ చేయడం మానేస్తాం. దమ్ముంటే నువ్వు నిరూపించలేకపోతే జీవితంలో పోటీకి నువ్వు కానీ నీ పెళ్ళం కానీ పోటీ చేయడం మానేస్తావా అని చెప్పి సందర్భంగా నేను ఒక క్వశ్చన్ నేను వేస్తున్నాను. నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు. ఏదైనా సరే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎప్పుడు జరిగింది, ఏ నాయకుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. 1999లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు ఒకడు ఇలాగే ఎన్ఆర్జీఎస్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నడి రోడ్డు మీద మొత్తం ఎన్ఆర్జీఎస్ రికార్డు మొత్తం తీసుకుని వచ్చి అక్కడ పరిచి లెక్కలు చూపించండి, దమ్ముంటే నిరూపించండి, రాజకీయాలని తప్పుకుంటారు అని చెప్పి సవాల్ ఇచ్చిన దమ్ముల నాయకుడు జ్యోతుల నెహ్రూ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అప్పుడే కాదు, మరి మల్లవరం ఎత్తుపోతల పథకం గురించి మాట్లాడడం జరిగింది. మరి 130 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ తీసుకొస్తే గత ప్రభుత్వం కనీసం ఒక పైప్ లైన్ కూడా వేయలేని పరిస్థితిలోని మరి అక్కడ కనుమరుగయ్యే విధంగా ఆ పథకాన్ని కనుమరుగయ్యే పని చేయడం జరిగింది. అలాంటి కనుమరుగయ్యే పథకాన్ని మళ్ళీ ఈ రోజున తీసుకొచ్చి మళ్ళీ 140 కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. మరి అదే కాదు, మరి ఇక్కడ తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ మరి 52 కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకురావడం జరిగింది. మరి పిల్లవాడు స్కూల్లో జాయిన్ అయిన వెంటనే మరి ఉద్యోగం ఇచ్చారు కదా, అలాగే శాంక్షన్ ఇచ్చిన వెంటనే నీరు పారేది కదా. శాంక్షన్ రావాలి, టెక్నికల్ శాంక్షన్ రావాలి, మరి ఇంప్లిమెంటేషన్ జరగాలి. అక్కడ తోరలు తీసుకొచ్చి నీరు ద్వారా పరిమించడానికి కనీసం సంవత్సరం కాల పరిమితి పట్టే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కనీసం నువ్వు చదువుకున్నావు, సర్పంచ్గా చేసావు, ఆ మాత్రం తెలీదా? శాంక్షన్ తీసుకొచ్చిన వెంటనే పనులు అయిపోవు కదా. మరి ఆ త్వరితగతిని తీసుకోవడానికి మెగా కంపెనీ ఒక దాన్ని తీసుకుని వచ్చి ఆ మెగా కంపెనీ ద్వారా అక్కడ పనులు కూడా చేపట్టడానికి స్థానిక శాసనసభ్యులు మరి పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇసుక గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కసారి నువ్వు ఎక్కడైతే ఇసుక తోలేరో ఆ గ్రామాలకు పోయి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్లకు ఇసుక దొరకగా తాపీ మేస్తులు పని లేక మళ్ళీ జీవన ఉపాధి కోల్పోతున్నాము అని చెప్పేసి రోడ్డును పడి ధర్నాలు చేసే పరిస్థితి వస్తే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఇల్లు కట్టుకున్న ప్రతి కుటుంబీకుడికి కూడా ఉచితంగా నేను ఇసుకిస్తాను అని చెప్పేసి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మరి డబ్బులు ఖర్చు పెట్టి జేసీబీలు పెట్టి ఇసుకను తీసుకొచ్చి బయటికి ఇచ్చి మరి ప్రతి కుటుంబానికి కూడా చేదోడు వాదుడుగా ఉన్నటువంటి వ్యక్తి జ్యోతుల నవీన్ కుమార్ అని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి జ్యోతుల నవీన్ కుమార్ గురించి మాట్లాడడం జరిగింది. మట్టి తోలుకున్నాడు అని చెప్పి. నీ వ్యవసాయం నీకుంటే ఎత్తు పొలాలు చేసుకోరా, మట్టి బయటకు తోలుకోరా? మరి మట్టి దాంట్లో ఉంచుకుని వ్యవసాయం చేస్తున్నావా? నువ్వు వ్యవసాయదారుడిగా నీకు కూడా తెలుసు కదా జరిగిపోయింది. ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు అండి? 200 కోట్లు దోచుకోవడం చూసావా? గత ప్రభుత్వంలో కనీసం ఒక కార్యకర్త బయటికి రాలే పరిస్థితిలో ఉన్న టైంలో కూడా అండదండగా ఉండి ప్రతి కుటుంబానికి కూడా అండదండగా ఉండే నాయకుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు అని చెప్తున్నా. 2014 నుంచి 2019 వరకు కూడా మరి ప్రతి స్కూల్కి కూడా 20 కోట్ల రూపాయలతోటి మరి అతని స్నేహితుల దగ్గర నుంచి అయితేను మరి ఇతర వాళ్ళ దగ్గర నుంచి అయితేను 20 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఈ జగ్గంపేట ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ అన్నింటినీ కూడా ఒక కార్పొరేట్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దిన నాయకుడు మరి జ్యోతుల నవీన్ కుమార్ గారు అని చెప్పడం జరుగుతుంది. మీరు ఈ జగ్గంపేట నియోజకవర్గం చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవాలి. ఒక్కరికి ఓటేస్తే 2 పనిచేస్తున్నారు. తండ్రి పథకాలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే కుమారుడు ఫండ్స్ను తీసుకొచ్చి స్నేహితుల ద్వారా మరి డబ్బులు కలెక్ట్ చేసి ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకు పంచే పనులు ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. చెప్పారు మరి ఎంతోమంది పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పించారని చెప్పేసి పెళ్లి కానుక ద్వారా 2 కోట్ల రూపాయలు పంచడం జరిగింది. మరి తండ్రి అయితే మరి 42 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు, 19 కోట్ల రూపాయలతోటి బీటీ రోడ్లు వేయడం, మరి 100 కోట్ల రూపాయలతోటి కేవలం 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేయడం జరిగింది. మీరు వాగ్దానాలు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఏ రాజకీయ నాయకుడు వాగ్దానం ఇచ్చినా 2 సంవత్సరానికో వాగ్దానాలు ఇవ్వరండి. మీరు పంచాయతీ ఎలక్షన్ పోటీ కూడా చాలా వాగ్దానాలు ఇచ్చారు. మీరు సంవత్సరానికి 6 నెలలకి ఏదైనా బాండ్ ఇచ్చారా? 5 సంవత్సరాల పదవీ కాలంలో చేసిన ఎటువంటి వాగ్దానాలైనా సరే అవి కంపల్సరీ కూడా నేను వాగ్దానాలు పూర్తి చేసి మళ్ళీ జనసందులకు వెళ్తాను అని చెప్పడం గతంలో జరిగింది. ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు వేసి వెళ్తానని చెప్పారు. గతంలో సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేసి మళ్ళీ ఓట్లాడడానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలంలో డిగ్రీ కాలేజ్ కానీ మరి ఐటీఐ కాలేజీ భవన నిర్మాణం కానీ మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనలో కానీ పారిశ్రామిక అభివృద్ధి కానీ ఇలా ఏ కార్యక్రమం చేసినా సరే ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమాన్ని 2 దఫాలు కూడా ప్రకటించే నాయకులు జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారి యొక్క తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీకు చెప్పక్కర్లేదు 3 టర్ములు
మరి ఆ జ్యోతుల నెహ్రూ గారి యొక్క చల్లని ఆశలతోటే మీరు సర్పంచ్గా బూరిపూడి గ్రామంలోని నెగ్గడం కూడా జరిగింది. ఈ రోజున మీరు ఈయన దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీ బూరిపూడి గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు బయటకు వెళ్ళిన తర్వాత కనీసం మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే అయిన తర్వాతే మీ గ్రామంలో సీసీ రోడ్లు వేసినా మరి ఏ కార్యక్రమం జరిగినా ఏ అభివృద్ధి జరిగినా జరిగింది. ఒక బూరుపూడి కాదు, ఇక్కడ ఉన్న 82 గ్రామాల్లోని కూడా జ్యోతుల నెహ్రూ గారు 4 టర్ములు ఎమ్మెల్యే అయిన తర్వాతే అభివృద్ధి జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ స్థాయి మించిపోయిన మాటలు మాట్లాడొద్దు. మీకు ఏమన్నా పార్టీలో ఆఫర్లు ఉంటే డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆ నాయకుడిని ఈ నాయకుడిని తిట్టే స్థాయి మీది కాదు అని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒకవేళ మీ వెనకాల ఎవరైనా ఉండి తిట్టిచ్చే అవకాశం ఉందేమో అది కూడా ఒక్కసారి వాళ్ళు చేసిన పని ఏంటో కూడా ఒక్కసారి మీరు అడగండి అని చెప్పేసి అడుగుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.